హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా, మీ సిచ్యువేషన్కి తగ్గ. ఓకే, మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యూనివర్స్ ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియచేయండి. Gratitude universe, gratitude. The end. Impatience. Obsession. Fresh start. Control. Support. Memories. రెజువనేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ రీగ్రెట్ అయితే వచ్చింది, ఓకేనా. సో వీటిని నేను క్లారిఫికేషన్ అయితే చేస్తానండి. ద ఎండ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద ఎండ్ కార్డ్ ఎందుకు వచ్చింది? నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్ అని చెప్తున్నారు, ఓకే. మరి ఎవరు చెప్తున్నారు, మీరా మీ పర్సనా? చూద్దాం ఈ పర్సన్ మనసులో అసలేముంది. మీ పర్సన్కి ఇష్టం లేదండి. ఈ పర్సన్ మీ విషయంలో నేను విసిగిపోయాను, నాతో ఇంకా మాట్లాడకూడదు, నా మీద ఎక్కువ హోప్స్ అనేది పెట్టుకోకూడదు, నేను ఈ రిలేషన్షిప్ని నేను ఏం చేసుకుంటున్నాను, సో నీ కంట్రోలింగ్ అనేది నా వల్ల కాదు అని ఈ పర్సన్ అంటున్నారండి, ఓకేనా. మీరు ఏ పర్సన్ అయితే డీల్ అవుతున్నారో ఆ పర్సన్ మీ కంట్రోలింగ్ అనేది తనకు నచ్చట్లేదంట. అండ్ మీరు తనకి నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, లేదా మీరు చెప్పిందే తను వినాలి అన్నట్టుగా మీరు అంటున్నారు అని పర్సన్ అంటున్నారండి, ఓకే. సో కాబట్టి ఈ పర్సన్కి ఈ బంధంలో తనకి ఉండడం ఇష్టం లేదనమాట, ఓకే. తనకి ఫ్రీడమ్ ఇవ్వకుండా మీరు చేస్తున్నారు అండ్ తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను అని ఈ పర్సన్ అంటున్నారనమాట, ఓకే. మేబీ పర్సన్ని మీరు ఏదైనా విషయంలో మేబీ థర్డ్ పార్టీ విషయంలో అనుమానిస్తున్నారంటే ఓకే, అదర్ పర్సన్తో తను మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇక్కడ మిమ్మల్ని తను అన్యాయం చేయట్లేదు. అండ్ అలాగే అదర్ పర్సన్తో వేరే విధంగా కనెక్షన్ ఉందంటే సో మీరు అనుకున్న విధంగా లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అయితే ఈ బంధంలో ఉండాలి అని తను అనుకోవట్లేదండి. మీరు తనని అనుమానిస్తున్నారు బాగా అండ్ తనని కంట్రోల్ చేస్తున్నారు బాగా అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ అలాగే మీ పర్సన్ మనసులో ఇంకో విషయం ఏముందంటే మీరు నమ్ముతారో లేదో మీరు తెలుసుకోవాలి కదా, మీరు తెలుసుకోవాలా లేదా మీ పర్సన్ తన మనసులో ఏముందనేది. సో కాబట్టి నేను చెప్తున్నాను, ఓకేనా. తను ఏమంటున్నారంటే మీరు కొంచెం ఓవర్గా చేస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, తనని కంట్రోల్ చేయాలి లేదా మీ అంత అందమైన వారు తనకి దొరకరు అన్నట్టుగా మీరు ఆ విధంగా ఈ పర్సన్ దగ్గర ఉంటున్నారనమాట. మీరు లేకపోతే తనకి జీవితమే లేదు అన్నట్టుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో సో అలా ఈ పర్సన్కి నచ్చట్లేదనమాట, ఓకే. మీరు జెన్యున్గా ఉండట్లేదు లేదా మీరు నార్మల్గా ఉండట్లేదు అనమాట. ఓవర్ యాక్షన్ అనేది ఎక్కువైపోతుంది అని పర్సన్ అనుకుంటున్నారండి, ఓకే. దయచేసి ఇది నేను అనట్లేదండి. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కదా, సో మీరు మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు, కానీ పర్సన్ మిమ్మల్ని ఈ విధంగా అపార్థం చేసుకుంటున్నారు, ఓకేనా. ఇక్కడ మీరు కింగ్ ఆఫ్ కప్స్ అండి, ఓకే. మీరు తన మీద ప్రేమతోనే మేబీ పర్సన్ చేజారిపోతారేమో, ఎవరి ఎవరికైనా మేబీ ఊరికనే మేబీ మీ పర్సన్ వీక్నెస్ అయి ఉంటుంది కొంతమందికి. ఎవరైనా అందంగా ఉంటే వారితో బాగా మాట్లాడడము, లేదా వారితో ఫ్రెండ్షిప్ చేయడము, లేదా క్లోజ్గా మూవ్ అవ్వడము, ఇలా కొంతమందికి వీక్నెస్ అనేది ఉంటుంది కదా.
అలా మీ పర్సన్ వీక్‌నెస్ అది అయి ఉంటే, మీ పర్సన్ మీకు దూరం అయిపోతారేమో అనే భయంతో, బాధతో అండ్ తన మీద ప్రేమతో మీరు తనని ఇలా చేయకండి, అలా చేయండి అన్నట్టుగా మీరేదైనా చెప్తా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్‌కి వేరే విధంగా అర్థమవుతుంది. మీ ప్రేమ తనకి అర్థం గాక, తను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. దయచేసి వేరే విధంగా తీసుకోకండి. మీ పర్సన్ మనసులో ఉన్నది మీరు తెలుసుకోవాలి. ఓకే. మీకు అర్థం అవ్వాలి కదా! కాబట్టి నేను కొంచెం డీప్‌గా చెప్పానండి. ఓకే. అందుకని ఈ పర్సన్ నేను ఈ కనెక్షన్‌లో నేను ఇంట్రెస్టెడ్‌గా లేను. ఇది కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. నేను మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని పర్సన్ తనలో తను అంటా ఉండొచ్చు. లేదా మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉండొచ్చు. లేదా తను చెప్పి కూడా ఉంటారనమాట. ఓకే. మీరు ఈ పర్సన్ బాగుంటే మీరు తనతో హ్యాపీగుండాలి, తనని బాగా చూసుకోవాలి అని మీలో ఆ తపన అనేది నాకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ మీ పర్సన్ తను మిమ్మల్ని వేరే విధంగా అపార్థం చేసుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. ఇంపేషెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇంపేషెన్స్ అండ్ ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. అండ్ ద మెజిషియన్ అన్నమాట. చాలా మంచి కార్డ్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ మేబీ మీరేమనుకుంటున్నారంటే, నువ్వు ఎంత దూరంగా పెట్టినా తొందరలోనే నేను నిన్ను కలుసుకుంటాను అన్నట్టుగా మీరు గాఢంగా మేనిఫెస్ట్ అయితే ఏదైతే చేస్తున్నారో అది జరుగుతుంది అన్నట్టుగా మెసేజ్ అనేది వచ్చింది. ఓకే. ఇక్కడ మీరు మీ పర్సన్‌ని తన ఫోటో, తన చాట్ గానివ్వండి, తను పంపించిన మెసేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా! అవి చూసుకుంటే మీరు ఏడుస్తా ఉండొచ్చు. బాగా తన ఫోటో అనేది మీరు చూస్తున్నారు. అండ్ అలాగే తనతో జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి పదే పదే తలుచుకుంటూ చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట మీరు. ఓకేనా? ఇక్కడ మీరు అలా తన ఫోటో మీరు చూసుకుంటా, నేను తొందరలోనే కలుసుకుంటాను, మనం ఇద్దరం కలుసుకుంటాము. ఒకవేళ నేను నిన్ను అపార్థం చేసుకుంటే ఇక నుంచి నేను అలా చెయ్యను. నాకు ఎలా ఉండాలో నాకు అర్థమైపోయింది అన్నట్టుగా మనం కలిసే ఉంటాము. ఒకవేళ మళ్ళీ కలుసుకుంటే ఇలాంటి సెపరేషన్ రాకుండా నేను జాగ్రత్తగా ఉంటాను అన్నట్టుగా మీరు మేనిఫెస్ట్ ఒకవేళ చేస్తుంటే ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. ఓకేనా? మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అది 4 ఆఫ్ వ్యాండ్స్ రూపంలో వస్తుందన్నమాట. ఓకే. అంటే 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే మ్యారేజ్ కార్డ్, హ్యాపీ ఫ్యామిలీ అండ్ సింగిల్ అయి ఉంటే హ్యాపీ మ్యారేజ్. ఓకే. మీరు మీ పర్సన్‌తో హ్యాపీగా ఉండడం చూపిస్తుందండి. ఓకేనా? తప్పకుండా కలుసుకుంటారు. చాలా తక్కువ టైంలో ఫ్యూ వీక్స్ కావచ్చు, ఫ్యూ మంత్స్ కావచ్చు. ఆ లోపలే ఈ పర్సన్‌ని మీరు కలుసుకోవడం చూపిస్తుందన్నమాట. ఓకేనా? మీరు మీ వైపు నుంచి కొంచెం ఏంటంటే కోపం అనేది తగ్గించుకోవాలి. అండ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పర్సన్‌ని కూడా కొంచెం అర్థం చేసుకోండి అనే విధంగా మెసేజ్ అనేది ఉందండి. ఓకేనా? ఇక్కడ పూర్తిగా మీ పర్సన్‌దే తప్పు అని చెప్పడానికి లేదండి. ఓకేనా? మీ వైపు కూడా కొంచెం తప్పు ఉండొచ్చు. ఓకే. కాబట్టి 2 సైడ్స్ అనేది అర్థం చేసుకోండి అని చెప్పేదన్నమాట. ఓకే. తన లైఫ్‌లో తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఓకే. మీ లైఫ్‌లో మేబీ మీరు ఏదైనా భయాలు మీకుండొచ్చు. ఓకే. పర్సన్ దూరమైపోతారేమో. ఆల్రెడీ మీరు మీ లైఫ్‌లో చాలా ఆటుపోట్లనేది తిని ఉండొచ్చు. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి ఉండొచ్చు. కాబట్టి మీలో ఇలాంటి భయం అనేది మొదలై ఉంటుంది. ఓకే. కాబట్టి మీ భయం మీ పర్సన్‌కి అర్థం కాకపోవడము, తన బాధలు మీకు అర్థం కాకపోవడం కూడా ఉండొచ్చనమాట. ఓకే. ఇద్దరి మధ్యలో లవ్ ఉన్నప్పటికీ అండర్‌స్టాండింగ్ అనేది లేకపోవడము, ఒకరిని ఒకరు మేబీ నమ్మకపోవడం కూడా ఉండొచ్చనమాట. ఓకే. నమ్మకం లేకపోవడం. ఓకే. కానీ మీరు చాలా తక్కువ టైంలోనే కలుసుకుంటారు అన్నట్టుగా చెప్తున్నారండి యూనివర్స్. ఓకే. ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ లోపలే మీరు ఈ పర్సన్‌ని కలుసుకోవడం చూపిస్తుందనమాట. ఓకే. ఏదో విధంగా ఈ పర్సన్ తప్పకుండా అప్రోచ్ అవుతారండి. ఓకే. తను కాల్ చేయడమా, మెసేజ్ చేయడం, మాట్లాడడమా ఏదో జరుగుతుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద చాలా అబ్సెసివ్‌నెస్ అనేది ఉందండి. ఓకే. అంటే ఈ పర్సన్‌కి మీలాంటి పర్సన్ తనకి దొరకరు. మీలాంటి పర్సన్ తన లైఫ్‌లో రారు అని పర్సన్‌కి చాలా బాగా తెలుసనమాట. కాబట్టి ఈ పర్సన్ కూడా అంత ఈజీగా తను మిమ్మల్ని దూరం చేసుకోలేరు. ఓకేనా? తను కొన్ని రోజులు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వచ్చు. కొన్ని రోజులు దూరం పెట్టొచ్చు. కానీ మేబీ పర్సన్
ఒక సంవత్సరం తను ఓపిక పట్టి ఉండొచ్చు. కానీ తర్వాత ఈ పర్సన్ తప్పకుండా తనంతట తనే అప్రోచ్ అవుతారనమాట. ఓకే. మీరు పేషెన్స్‌గా ఉండండి. ఓకేనా? చూడండి, యూనివర్స్ అనేది మీలో ఎంతవరకు ఓపిక అనేది ఉంటుంది అనేది పరీక్షిస్తుంది. కాబట్టి సో, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. యూనివర్స్ మీకు చాలా లెసన్స్ నేర్పించడమా, లేదా చాలా పరీక్షలనేది పెట్టడము. ఓకే. యూనివర్స్ పెట్టిన ఈ పరీక్షని మీరు ఎదుర్కుంటారా లేరా? అట్లా మీరు గెలుస్తారా లేదా అన్నట్టుగా యూనివర్స్ కూడా మిమ్మల్ని పరీక్షిస్తుందనమాట. కాబట్టి దేనిని గూడా మీరు ఈజీగా తీసి పాడేయకుండా జాగ్రత్తగా గమనించండి. ఓకే. మీలో ఎంతవరకనేది ఓపిక ఉంటుంది అనేది యూనివర్స్ గమనిస్తారండి. ఓకే. మనకేది గూడా ఈజీగా రాదు. ఓకేనా? మనం తినే ఫుడ్ గూడా మనం దానిని బియ్యం దాని వెనకల ఎంతో కష్టపడిన వారుంటారు. ఓకే. దానిని మనం వండుకొని తర్వాత దానికి కర్రీ గూడా వండుకొని తర్వాత తింటే మనకు ఆ ఎనర్జీ ఉంటుంది కదా! అప్పుడు మనకి కడుపు నిండుతుంది. అవునా? సో, అలాగే అన్నమాట. ప్రతి దాని వెంట కష్టం అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు కలిసి ఉండాలంటే గూడా మీరు కొన్ని కష్టాలనేవి ఫేస్ చేయాలి. ఓకే. ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది కుదరాలి. అండ్ దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నమ్మకం అనేది ఏర్పడాలన్నమాట. ఓకే. ఇవన్నీ మేబీ ఆహ్, నేర్చుకోవడానికి యూనివర్స్ కూడా కొన్ని ఎగ్జామ్స్ అనేది పెడతా ఉంటారండి. ఓకే. ప్రతి ప్రాబ్లమ్ వెనుక ఒక రీజన్ ఉంటుంది. ఓకే. కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పర్సన్ కొంతమందికి పర్సన్ మాత్రం రావాలి అని ఉంది. కానీ ఈ పర్సన్ సొసైటీ గురించి ఆలోచించి దూరంగా ఉండిపోతున్నారు అనే విధంగా గూడా మెసేజ్ ఉంది. ఓకే. తనకి రావాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. ఈ పర్సన్ ప్రతిరోజు తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి పర్సన్. లేదా తను ప్రతిరోజు మీకు సంబంధించిన మెసేజెస్ అన్నీ ఈ పర్సన్‌కి చేరుతుంది. ప్రతి నిమిషం తను మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఏంటిది? ప్రతి విషయం ఈ పర్సన్‌కి తెలుస్తుందనమాట. ఓకే. తను ఏ విధంలో అయినా సరే అండి, ఈ పర్సన్ ప్రతీదీ తను తెలుసుకుంటున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్‌తో కూడా ఈ పర్సన్ మీ గురించి ఏదో డిస్కషన్ కూడా చేస్తున్నారండి. ఓకేనా? ఈ పర్సన్ తను ఏం మాట్లాడుతా ఉండొచ్చంటే నాకొక మెసేజ్ ఒస్తుంది. తన మనసులో ఎంత లవ్ ఉన్నప్పటికీ నేను ఇలాంటి దాని వలన నేను ఈ పర్సన్‌కి దూరంగా ఉంటున్నాను. అండ్ అలాగే ఆహ్, తన నేమ్ అండ్ ఫేమ్ అనేది పడిపోతుందేమో, లేదా తన నేమ్ అనేది చెడిపోతుందేమో, లేదా మాట్లాడాలి అని ఉన్న నాలో ఉన్న ఈగో వల్లనే నేను ఈ పర్సన్ దగ్గరికెళ్ళి మాట్లాడలేకపోతున్నాను. అండ్ ఇంకోటేంటంటే, మీ వాయిస్ అనేది పర్సన్ నైట్ ఆర్ మార్నింగ్ మీ వాయిస్ అన్నా వింటా ఉండాలి. లేదా ఈ పర్సన్ మీ ఫేస్ అన్నతను చూస్తా ఉండాలనమాట. మేబీ మీరు డీపీలో వాట్సాప్‌లో డీపీ పెట్టుకుంటారు కదా కొంతమంది. ఓకే. అలా గూడా పెట్టుకుంటున్నారంటే ఈ పర్సన్, అలా గూడా మిమ్మల్ని తను చూస్తున్నారు. ఇద్దరి ఫోటోస్ పక్కపక్కనే పెట్టుకొని పర్సన్ అదంతా తను ఆహ్, ఎక్కువగా మీ మీద అంటే మీలాంటి పర్సన్ నాకు దొరకరు. అండ్ మనం మళ్ళీ కలుసుకుంటాంలే. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదంతా సాల్వ్ అవుతాయిలే అన్నట్టుగా ఈ పర్సన్ తనలో తను ఆలోచిస్తా ఉండొచ్చు. అలాగే తను ఎవరితోనో మీ గురించి డిస్కషన్ గూడా చేస్తున్నారు. ఓకే. అండ్ అలాగే పర్సన్ తను మేబీ ఒకరోజు మీ గురించి ఆలోచించి, ఇంకో రోజు ఆలోచించకుండా ఉండలేకపోతున్నారండి పర్సన్. ఈవెన్ మీరు కూడా కావచ్చు. ఓకే. పర్సన్ మాత్రం తను ప్రతిరోజు మీ డీపీ, మీ వాయిస్ ఈ పర్సన్ వినంది తనకి నిద్ర గూడా పట్టదు అనే విధంగా ఇక్కడ మెసేజ్ అనేది నాకొస్తుంది. ఓకే. ఫ్రెష్ స్టార్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఫ్రెష్ స్టార్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ప్రెజెంట్ మీకు చాలా లేజీగా అనిపిస్తా ఉండొచ్చండి. దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా. అండ్ ఈ సంకేతాలు ఎందుకంటే మీ పర్సన్ తను అక్కడ బాగా ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీతో ఈ పర్సన్ తను రీయూనియన్ కావాలనుకుంటున్నారు. లేదా అతి తొందరలోనే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అనే సంకేతాలివి. ఓకేనా? మీకు చాలా లేజీగా, నిద్ర మబ్బుగా ఉండడము, అండ్ దేని మీద సరిగ్గా ఫోకస్ చేయకపోవడము, చిరాగ్గా అనిపించడము, ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే ఏడుపు రావడము, ఇవన్నీ ఒక యూనివర్స్ పంపిస్తున్న సంకేతాలు. ఓకే. మీరు బాగా బాధపడతా ఉండడము, లేదా మీకు
సడెన్‌గా మీ గుండె అనేది చాలా బరువైపోతుందనమాట. ఓకే. మీకు తెలియకుండానే ఎలాంటి రీజన్స్ ఉండదు. కానీ మీకు చాలా ఏడుపొస్తా ఉంటుందనమాట. ఓకే. లేదా చాలా పడుకోవాలనిపిస్తది. లేదా బద్ధకంగా అనిపిస్తది. లేదా ఏదైనా పని అస్సలు చేయాలి అని అనిపించదు. చాలా వర్క్స్ ఉంటాయి. కానీ ఏమి చేయాలి అనిపించదనమాట. పడుకుంటే చాలు అని అనిపిస్తదనమాట. ఓకే. సో, ఇవన్నీ కొన్ని ఆహ్, యూనివర్స్ పంపిస్తున్న మీకు సంకేతాలండి. ఓకే. ఈ పర్సన్ గూడా తను ఏమనుకుంటున్నారంటే ఫ్రెష్ స్టార్ట్ అనేది ఈ పర్సన్ చేయబోతున్నారు అతి తొందరలో. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట అక్కడ. ఓకే. తనకి తెలుసు. సో, తను అతి తొందరలోనే ఈ పర్సన్ దగ్గరికెళ్ళి నేను మాట్లాడబోతున్నాను. సో, దీని గురించి నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా తను అక్కడ ఉంటారనమాట. అలాంటి టైంలో మీకేమో సరిగ్గా నిద్ర పట్టదు. ఒకవేళ మీరు పడుకున్నప్పుడు గూడా మీకు తెలియకుండానే మీ హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్‌గా కొట్టుకుంటుంది. మీకు తెలియకుండానే. ఎందుకింత టెన్షన్ అనిపిస్తుంది? ఎందుకింత ఆహ్, చల్లగున్నా సరే మీకు చెమటలు పట్టేయడము, లేదా మీకు ఆహ్, చాలా లోన్‌లీగా అనిపించడము, అండ్ మీ చుట్టూ అందరూ ఉన్నా ఏదో ఒంటరిగా ఫీల్ అవ్వడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, నిద్ర పట్టినా సరే ఆ నిద్రలో మొత్తం కలలే రావడము. ఓకే. సో, ఇలాంటి మెసేజెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. కొంతమంది ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకో ఈ టైంలో మరి ఏదో జరుగుతుందండి మీ లైఫ్‌లో. అలాగే ఇంకొక మెసేజ్ గూడా ఉంది. మీ మీద నరదృష్టి అనేది ఉండొచ్చు. ఓకే. ఇక్కడ తెలియని వారి వైపు నుంచి ఉండదండి. సో, మన మన చుట్టుపక్కల వారితో బాగా తలుగుతుందనమాట. సో, మీరు దేని మీద గూడా సరిగ్గా ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉంది. ఓకే. కంట్రోల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కంట్రోల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీ పాస్ట్ పర్సన్ కమింగ్ సూన్ అన్నట్టుగా ఉందండి. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసినట్లయితే 6 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. అంటే మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ తను ఎంటర్ అవ్వబోతున్నారు మీ లైఫ్‌లో. ఓకేనా. ఈ పర్సన్ తను కంట్రోల్ చేస్తున్నారు. కానీ మీరు ఎక్కువగా తన దగ్గర చనువు అనేది తీసుకుంటున్నారండి. అది ఈ పర్సన్‌కి నచ్చట్లేదంట. ఓకేనా. తన మనసులో ఉన్న ఫీలింగ్ ఇది. ఓకే. మీరు తనతో చాలా చనువుగా ఉంటారు. నా పర్సన్ అన్నట్టుగా గలగల మాట్లాడడము, లేదా తనని కంట్రోల్ చేయడమా, ఇంకా అదర్‌వైస్ మీ రిలేషన్‌ని బట్టి మీరు తీసుకోండి. మీ ఇద్దరి మధ్యలో మీరు అంత చనువుగా తనతో ఉండడం అస్సలు ఇష్టం లేదనమాట ఈ పర్సన్‌కి. ఓకే. దాని వలన ఈ పర్సన్ నీ లిమిట్‌లో నువ్వుండు. సో, మనం ఎప్పుడైనా కలిసే ఉంటాము. లేదా నువ్వు ఎప్పటికైనా నా దానివే లేదా నా వాడివే కానీ నీ లిమిట్‌లో నువ్వుండు అన్నట్టుగా ఈ పర్సన్ తన మనసులో ఉన్నది. తెలుసుకోండి మీరు. ఓకేనా. మీరు తనతో క్లోజ్‌గా ఉండడం అస్సలు ఇష్టం లేదనమాట ఈ పర్సన్‌కి. ఓకే. సో, తను ఆత్మ పరిశీలన అంటారు కదా! అది ఈ పర్సన్ చేసుకుంటున్నారు. ఓకే. మేబీ ఇలా కోప్పడ్డాను ఈ పర్సన్ మీద అండ్ అనవసరంగా బాధ పెట్టానా ఏంటి అన్నట్టుగా తనకి తను ఆత్మ పరిశీలన చేసుకొని తర్వాత ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ కోసం వస్తారు. అండ్ అలాగే మీ లైఫ్‌లో ఎవరో మీకంటే ఏజ్‌లో చిన్నగా ఉండే పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందండి. ఓకేనా. ఈ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ అనేది రాబోతుంది. ఓకే. మీకంటే చిన్నగా ఉండే పర్సన్ ఓకే. తన వైపు నుంచి మీకు సపోర్ట్ అనేది దొరకబోతుంది. అండ్ అలాగే ఈ పర్సన్ తను చాలా రిస్క్ టేకర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఆహ్, అప్పుడే చిగురించిన ఆకు ఎలా ఉంటుందండి, అలాంటి లైఫ్ అనేది వీరితో మీకు స్టార్ట్ అవుతుంది అనే విధంగా మెసేజ్ ఉందనమాట. మేబీ ఈ పర్సన్ తనకి తను కంట్రోల్ చేసుకుంటున్నారా? మరి ఏంటిదో తెలియట్లేదు. మేబీ తనని తను చేంజ్ చేసుకుంటున్నారేమో. ఓకే. తను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, లేదా అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా. ఓకే. సపోర్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
మీరు ఈ పర్సన్ మీద చాలా ఆశలైతే పెట్టుకొని ఉన్నారండి. ఈ పర్సన్ మీకు ప్రతి ప్రాబ్లమ్‌లో, ప్రతి సిట్యుయేషన్‌లో అలా ఈ పర్సన్ తను చాలా సపోర్ట్‌గా ఉంటారు అని మీరు ఈ పర్సన్ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. కానీ పర్సన్ మీకు సపోర్ట్ ఇవ్వలేదు. తన అవసరం కోసం ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నారు కానీ, ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ అనేది తీసుకోలేదు. అండ్ తను ఇవ్వలేదు గూడా. ఓకేనా? కొంతమంది మీరు ఫినాన్షియల్‌గా ఈ పర్సన్ నుంచి ఏదైనా హెల్ప్ అనేది అడిగి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఎస్కేప్ అయ్యి ఉంటారు. కొంతమంది మీరు ఉన్న ప్రాబ్లమ్స్‌లో సో, నాకు నువ్వు ఏమి చేయకున్నా పర్లేదు కానీ, నీ సపోర్ట్ అనేది నాకుంది అన్నట్టుగా ఆ చిన్న మాట ఇచ్చినా సరే ఓకేనా? అప్పుడు మీరు ఇంకా ఆ ధైర్యం వేరు ఉంటుంది కదా! అలా గూడా ఈ పర్సన్ నుంచి మీరు సపోర్ట్ అనేది కోరుకొని ఉంటే ఆ సపోర్ట్ గూడా ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు. సో, ఈ పర్సన్ మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉంటారండి మీరు. కానీ ఆ పర్సన్ తను మీ గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అండ్ తను ఎక్కువగా సొసైటీ గురించి, తన మదర్ గురించి, తన ఫాదర్ గురించి ఇలా ఆలోచించారు. వారి గురించి కూడా 100% ఆలోచించాలి. తప్పు కాదు. కానీ అలాగే మిమ్మల్ని గూడా ఇలా ఏకాకిని వదిలేసినట్టుగా వదిలేయడం కరెక్ట్ కాదు అని నేను చెప్పేదనమాట. ఓకేనా? సో, బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ పర్సన్. కానీ తను బ్యాలెన్స్ చేసుకోలేక మిమ్మల్ని వదిలేశారు. అండ్ ఇక్కడ మీ గురించి పర్సన్ ఎక్కువ ఆలోచించలేదు. మీ మనసుని తను గాయమైతే చేశారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదండి. ఓకే. పర్సన్ తను ఎంత బాగా నటించి ఉంటారంటే తన సర్వస్వం మొత్తం మీరే. మీరు లేకపోతే ఈ పర్సన్ బతకలేను అన్నట్టుగా అలా బిహేవ్ చేసి ఉంటారు. కాబట్టే మీరు ఈ పర్సన్ మీద చాలా నమ్మకం పెట్టుకోవడము, తనకి బాగా కనెక్ట్ అయిపోవడం మీరు చేసి ఉన్నారు. ఓకేనా? ఇక్కడ తప్పనేది మీ వైపు లేదండి. మీ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారు. కాబట్టి తన వైపు తప్పుంది. తను ఎక్కువగా నమ్మకం కల్పించడము, ఎక్కువగా మీరు తనకి లాక్ అయిపోయేటట్టుగా ఈ పర్సన్ తను బిహేవ్ చేయడము, ఓకే. తన వైపు తప్పులివి. ఓకే. తను అలా ఉన్నప్పటికీ తన సపోర్ట్ అనేది మీకివ్వాలి కదా! ఇవ్వలేదు. ఇక్కడ ఫ్యామిలీ విషయంలో మీరు చాలా ఇబ్బందులు పడతా ఉండొచ్చు. ఫినాన్షియల్‌గా ఇబ్బంది పడతా ఉండొచ్చు. లేదా మీ లైఫ్‌లో కొన్ని ఇంకా ఎవరితో చెప్పుకోలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే. అన్నీ పర్సన్‌తో చెప్పుకోవడము, ఆ పర్సన్ ఎంతో సపోర్ట్ ఇస్తాను అని పర్సన్ చెప్పి ఉండొచ్చు. ఓకే. కానీ పర్సన్ సపోర్ట్ అనేది ఇవ్వలేదండి మీకు. ఓకే. ఇక్కడ చిన్న మెసేజ్ ఉంది. మేబీ మీరు ఒకవేళ అమ్మవారి దగ్గర ఏదైనా మొక్కు ఉంది అంటే అక్కడికెళ్ళేసేయండి. ఓ 5 ప్రదక్షిణలు గూడా చేయండి. లేదా మీ మనసు మీకు హీల్ అవ్వాలి అంటే, అంటే మీ మనసులో ఉన్న బాధంతా రిలీజ్ అవ్వాలి అంటే మీరు వేప చెట్టు ఉంటుంది కదా! కొద్దిసేపు ఓ 2 నిమిషాలు ఆ వేప చెట్టుని మీరు హగ్ చేసుకోండి. వేప చెట్టులో ఎంతో ఔషధ గుణాలనేది ఉంటాయండి. సో, కాబట్టి మీ మనసులో బాధ పూర్తిగా ఆ వేప చెట్టుకి చెప్పుకొని పూర్తిగా నాకిది తీరాలమ్మా లేదా ఈ బాధ నుంచి నేను బయటపడే అన్నట్టుగా వేప చెట్టుని హగ్ చేసుకోండి. ఓకేనా? ఆ చెట్టు గూడా ఏదో ఎండిపోయినట్టుగా ఉండకూడదండి. తను గ్రీన్ కలర్ ఉండాలనమాట. అంటే చెట్టు నిండుగా ఉండాలి. ఓకేనా? మీ బాధలన్నీ వేప చెట్టుతో చెప్పుకోండి. మనుషులకు చెప్పుకోవడం కంటే చెట్లకి, పుట్టలకి చెప్పుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే అది పంచభూతాలన్నీ లీనమై ఉంటాయి కాబట్టి అవన్నీ హెల్ప్ చేస్తాయి గానీ, మనుషుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఓకేనా? ఎక్కువగా మనుషుల నుంచే ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కాబట్టి అలాంటి వారికి ఎక్కువగా నమ్మకపోవడం బెటర్. ఓకేనా? మెమోరీస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మెమోరీస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనిస్. ప్రెజెంట్ పర్సన్ కొంతమందికి తను సూటిపోటి మాటలు అంటా ఉండొచ్చు. ఓకే. అండ్ లేదా ఈ పర్సన్ ఎక్కువగా సైలెన్స్ అనేది తను మెయింటైన్ చేస్తా ఉండొచ్చు. ఓకే. తను ఏమి మాట్లాడకుండా కేవలం సైలెన్స్. అంటే మిమ్మల్ని తను ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, కాల్ లిస్ట్‌లో అన్నిట్లో తను బ్లాక్ చేసి పడేశారు. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు తెలియట్లేదు. ఏడవాలా? బాధపడాలా? ఇంకా గట్టిగా అరవాలా? ఏం చేయాలో అర్థం కాక మీరు మీ మనసంతా ఒక అగ్ని పర్వతంలాగా రగులుతా ఉండొచ్చనమాట. ఓకే. ఈ పర్సన్‌తో ఒక్కసారైనా మాట్లాడాలి అన్నట్టుగా మీకనిపిస్తుంది. కానీ ఆ పర్సన్ ఏమో మీ మీద కోపంగా ఉండడము, తను సొసైటీ గురించి ఆలోచించడము, లేదా ఇంకా మీతో అవసరం తీరిపోయింది కాబట్టి మిమ్మల్ని ఇంకా సైడ్‌కి పడేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ సైడ్ చేయడమా, ఓకే. మూర్ఖత్వం అనేది ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. ఓకేనా? ఏదైనా లీగల్ ఇష్యూ గూడా ఉండొచ్చండి మీకు మీ పర్సన్‌కి మధ్యలో. ఈ పర్సన్‌తో మీకు మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఈ పర్సన్ మిగిలిచిపోయారు. సో, అవి ఎలా మర్చిపోవాలో గూడా మీకు అర్థం కావట్లేదు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. కానీ మీరు అన్ని బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారండి.
మనసులో మేబీ పర్సన్ అనంగానే మీ కళ్ళలో నుంచి నీళ్ళలా వస్తా ఉండొచ్చు. అది తన మీద కోపంతో కాదండి. తన మీద బాధ. తన తను గుర్తుకొస్తే ఆ బాధ అనేది మీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెమోరీస్ అనేది వచ్చింది. ఓకే. సో, చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్‌ని. ప్రెజెంట్ గూడా మీరు చాలా మిస్ అవుతున్నారు. కానీ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. ఓకే. చాలా మంచి జ్ఞాపకాలైతే ఈ పర్సన్‌తో ఉన్నాయి. కానీ ఆ పర్సన్ మాత్రం మీరు ఎంచుకునే పర్సన్ మాత్రం తను మీ మనసుని అర్థం చేసుకునే పర్సన్ లాగా నాకు కనిపించట్లేదండి. మీరు 100% ఈ పర్సన్‌ని అర్థం చేసుకుంటే తన వైపు నుంచి మీరు 30% మాత్రమే మేబీ ఆ పర్సన్ అర్థం చేసుకుంటారనమాట. మీ అంత నాలెడ్జబుల్ పర్సన్ కూడా కాదు అని నేను చెప్తాను. ఓకే. ఇక్కడ ఈ పర్సన్‌తో మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్‌లో కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా? అప్పుడు ఈ పర్సన్ తనతో మీరు కర్మ అనేది ఫేస్ చేయలేక దూరమైపోయారా? లేదా ఈ పర్సన్ ఆహ్, తను మీతో కర్మ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందా? అనేది ఒకటి ఉందన్నమాట. ఓకే. దాని పర్పస్‌గా గూడా మీరు ఈ జన్మలో మళ్ళీ కలుసుకోవడము అండ్ తన విషయంలో మీరు ఏడుస్తున్నారు చాలా. మీ పర్సన్ ఏడవట్లేదు. మీరు ఏడుస్తున్నారిప్పుడు. ఓకే. ఎందుకంటే, ఆ జన్మలో మీరు ఈ పర్సన్ విషయంలో ఏదైనా బాధ పెట్టారా? లేదా ఇంకా మీరు అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకొని, ఈ పర్సన్‌ని మీరైనా ఏడిపించి ఉంటారు. ఓకే. కాబట్టి ఈ పర్సన్ ఈ జన్మలో మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యి, ఇప్పుడు ఈ పర్సన్ మీకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చేసి పర్సన్ తను మెల్లిగా దూరమైపోయారు అనే విధంగా ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్‌ని మీరు మర్చిపోలేక ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఇంతగానం బాధపడుతున్నారు. ముక్కు, ముఖం తెలియని పర్సన్ గురించి. అంటే ఆ జన్మలో మీరు ఈ పర్సన్ తను బాగా లవ్ చేసి ఉన్నప్పటికీ, తనని మీరు అర్థం చేసుకోలేక, మీరు వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నారా? లేదా ఈ పర్సన్‌ని దూరం పెట్టారా కావాలనే? ఇలాంటివి ఏదైనా ఉంటాయండి కర్మ. ఓకే. కాబట్టి ఈ పర్సన్ ఈ జన్మలో వచ్చి మిమ్మల్ని తను ఏడిపిస్తా ఉండొచ్చు అనే విధంగా ఉందన్నమాట మెసేజ్. ఓకే. ఇప్పుడు మాత్రం మీరు ఎంతో లవ్ చూపిస్తున్నారు. అంతకుముందు జన్మలో మీరు ఈ పర్సన్ మీద లవ్ చూపించలేదు. కానీ ఇప్పుడు తన కోసం మీరు ఏం చేయడానికైనా రెడీ. ఎవరిని వదులుకోవడానికైనా మీరు రెడీగా ఉన్నారు. కానీ ఆ పర్సన్ మీరు ఏం చేసినప్పటికీ నాకసలు అవసరమే లేదు అన్నట్టుగా ఈ పర్సన్ మొండి పట్టున కూడా ఉండొచ్చనమాట. ఓకేనా? ఇదే అండి కర్మ అంటే. ఓకే. కానీ చాలా బాగా కనెక్ట్ అయి ఉన్నారండి మీరు ఈ పర్సన్‌ని. తను మాత్రం మీరు ఏడుస్తున్నా అండ్ ఎంతో బాధపడుతున్నా సరే పర్సన్ ఏమీ జరగట్లేదు అన్నట్టుగానే తనకు చాలా కామ్‌గా ఉన్నారు ఈ పర్సన్. అన్నీ చూస్తున్నారు. తనకి మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అని అన్నీ తెలుసు. కానీ ఈ పర్సన్ చాలా కామ్‌గా ఉన్నారనమాట. ఇదే అండి మెసేజ్. సో, మీకు రెజొనేట్ అయింది అని అనుకుంటున్నాను. చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదా? మరి ఏంటిదో అర్థం కావట్లేదు. చాలా మందికైతే మేబీ నా ఇంకో ఫోన్ ఉంది. దానికే నోటిఫికేషన్ రావట్లేదు. మరి ఎందుకు? మేబీ యూట్యూబ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్ అయి ఉంటుంది. మీకు నోటిఫికేషన్ వస్తుందా? లేదా? కామెంట్‌లో తెలియజేయండి. సో, ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చాలా మంది లైక్ కూడా చేయట్లేదండి. ఓకే అండి. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది మీకు రెజొనేట్ అవుతుందండి. ఓకే. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. మేషరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్‌లోకి మీ రాశి పర్సనే రావచ్చు. ఆ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ రావచ్చు. లేదా డైరెక్ట్‌గానే ఈ పర్సన్‌ని మీరు కలుసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు ద వరల్డ్ అండి. సో, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు. లేదా మీరన్నా ఎవరి లైఫ్‌లో నుంచన్నా పారిపోవాలి అని అనుకోవచ్చనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్
కన్యా రాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే వినొచ్చండి ఈరోజు. చిన్న ఆఫర్ లాంటిది కూడా రావచ్చు మీకు. తులారాశి వారు మీరు 2 విషయాల మీద జగిలవుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో జగ్లింగ్ సిచ్యువేషన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీరు కూడా సేమ్ అండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో 2 అడుగులు ముందుకి, 4 అడుగులు వెనుకకేస్తా ఉన్నారనమాట. అండ్ ధనుసు రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. ఓకే. కెరియర్ వైస్‌గా కూడా కావచ్చు. అండ్ మకర రాశి వారు మీకు ఎవరితోనే చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి రావచ్చు. ఓకే. కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ కుంభరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. మీనరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు కొంచెం కన్‌ఫ్యూషన్‌లో ఉంటారు. నిర్ణయం తీసుకోలేక అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ బాయ్ అండి. టేక్ కేర్.